ఒక తల్లి ఎలా ఉండాలని ఎవరైనా కనుక ఈ రెగ్యులర్గా సినిమాలకి అలవాటు పడ్డటువంటి వాళ్ళు చూసుకుంటే సినిమాల్లో ప్రగతిలా ఉండాలనుకుంటారు. అందానికి అందం, ఆ తల్లి పాత్రకి తగిన న్యాయం, ఎక్కడ ఎలాంటి అసభ్యత లేనటువంటిది, నటనలోనే కాదు ఒక జీవిస్తున్నట్టు ఉంటుంది ఆవిడ పాత్ర. ఆవిడ ప్రతి సినిమాలో కూడా నటించదు, జీవిస్తుంది, ఆ పాత్రలో లీనమైపోతుంది. అదే సందర్భంలో సినిమాలలో కంటే ఎంత బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళైనా సరే సినిమాల్లోకి పోయాక ఒక బద్ధకం. ఇదివరకు ఏడాదికి 5 సినిమాలు 10 సినిమాలు తీసి హీరోలు రాత్రి పగలు కష్టపడి ప్రేక్షకులను కన్విన్స్ చేస్తూ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా పరుగులు పెడతా సాగేటటువంటి రోజుల నుండి ఏడాదికో సినిమా 2 ఏళ్లకో సినిమా తీసేటటువంటి స్టేజ్లో ఎక్కువగా బద్ధకం కనబడుతుంది. అలాగే సామాజిక అంటే తన సినీ రంగ బాధ్యత కంటే వేరేగా కనబడుతుంది. ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఆశ ఏంటంటే సినిమాల్లోకి వెళ్ళిపోతే కష్టం లేదు అనుకుంటారు. నిజంగా వాళ్ళు చాలా కష్టపడతారు. ఇప్పుడు వర్కౌట్లు చేయాలా, ఆహారాలు తగ్గించుకోవాలా, రకరకాల ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ రోజున హీరోలు. అయినా సరే పబ్లిక్లో ఒక ఫీలింగ్ ఉంది, హీరో హీరోయిన్లు అంటే అదేదో సరదాగా వెళ్ళేసేసి అలా నటించేసేసి ఇట్లా డబ్బులు తీసేసుకుంటారు. అది పక్కన పెడితే క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమాల్లో నటించిన తర్వాత వాళ్ళకి ఇంకా వేరే ఉపాధి ఏముంటుందంటే అది కూడా చాలా స్వల్ప జీవనం. అది ఏదైనా ఈవెంట్లు వాటిట్లో పిలిస్తే 4 రూపాయలు వస్తాయి, అవి కూడా తక్కువే ఉంటుంటాయి. అది మళ్ళీ ఈవెంట్ మేనేజర్లు మేనేజ్ చేయాలి ఇదంతా. కానీ నిజ జీవితంలో సొసైటీకి ఏదన్నా చెయ్యాలి, తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అన్నటువంటి దానికి ఆవిడ సాధించినటువంటి ఈ ఘనత. సాధారణంగా ఏంటంటే ఎవరైనా సరే వేరే రంగం వాళ్ళు అంటే ఒక కలెక్టర్ సినిమా యాక్టర్ కాగలరు కానీ సినిమా యాక్టర్ కలెక్టర్ కాలేరు. అలాగే ఒక ఫైటర్ సినిమా యాక్టర్ కాగలరు కానీ సినిమా యాక్టర్ ఫైటర్ కాలేడు. ఇట్లాంటి ప్రచారం ఉంటుంది. అట్లాంటిది ప్రగతి టర్కీలో జరిగినటువంటి ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఇంటర్నేషనల్ పోటీలో భారతదేశం తరపున పాల్గొని 105 కిలోల విభాగంలో స్వర్ణ పథకం గెలవడం అన్నటువంటిది అద్భుతం. ఆమె సాధించినటువంటిది దేశానికి సాధించి పెట్టింది. అట్లాగే సినిమా ఇండస్ట్రీ అంటే అదేదో ఆ నటనకే పరిమితం కాదు, ఏమైనా సాధించవచ్చు అన్నటువంటిది ఒకటి చూపించింది. ఒక సక్సెస్ఫుల్ ఉమెన్.